నమస్తే. సెప్టెంబర్ నెలలో రాశి ఫలాలు ద్వాదశ రాశి వాళ్ళకి కూడా ఏ రకంగా ఉండబోతోందనేది తెలుసుకుందాము. మరి అయితే సెప్టెంబర్ నెలలో మనకి గ్రహాలన్నీ కూడా ఏ రకంగా సంచరిస్తున్నాయి, ఏ రకంగా వాటి యొక్క సంచారం యొక్క ఫలితాలు 12 రాశుల వాళ్ళకి కూడా ఏ క్షేత్రాల్లో అంటే ఏ డొమైన్స్లో ఏ ఫంక్షన్స్లో లైఫ్లో మనకి అతి ముఖ్యమైనవి అయిన కెరియర్, ఫైనాన్సెస్, మ్యారేజ్, లవ్ అండ్ దెన్ హెల్త్, ఇటువంటి డొమైన్స్లో మీ అందరికీ కూడా ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది ఈ వీడియోలో చక్కగా తెలుసుకుందాం. మొట్టమొదట ఈ నెలలో జరిగే గోచార రీత్యా ట్రాన్సిషన్స్ కనుక చూసుకున్నట్లయితే కుజభగవానుడు సెప్టెంబర్ 13వ తారీఖు ఆయన కన్య నుంచి తులకి వెళ్ళడం జరుగుతోంది. అలాగే శుక్ర భగవానుడు సెప్టెంబర్ 15వ తారీఖు ఆయన సింహానికి వెళ్ళడం జరుగుతోంది కర్కాటక రాశి నుంచి. 30వ తారీఖు ఆగస్టు 30న బుధ భగవానుడు ఆయన సింహరాశిలోకి అంటే కేతుతో పాటు సింహరాశిలోకి వెళ్ళడం జరుగుతోంది. అంటే బుధ శుక్రుల యొక్క కలయిక సింహంలో జరగబోతోంది. ఇది మాట్లాడుకుంటూ ఉండగానే రవి భగవానుడు కూడా సింహరాశిలోనే ప్రస్తుతానికి సంచరించడం కూడా జరుగుతోంది. సెప్టెంబర్ 15, 16, 17 ఆ ప్రాంతాల్లో ఆయన కూడా ముందుకు వెళ్ళిపోతారు, కన్యలోకి వెళ్ళిపోతారు. అయితే ముఖ్యమైన గోచారాలు ఇవి. చంద్రభగవానుడు అంటారా ప్రతి 2.5 రోజులకి ఆయన రాశి మారుతూనే ఉంటారు కాబట్టి ఇబ్బంది లేదు. తర్వాత బుధ, రవి, శుక్రుల, కుజ యొక్క కలయికలు మాత్రం మార్పులు చేర్పులు మాత్రం ఉన్నాయి. గురు భగవానుడు శని, రాహుకేతువుల యొక్క మార్పులు అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏమీ లేవు. మనం చెప్పుకున్న విధంగానే వాళ్ళు ఆ గ్రహాల్లో ఆ గృహాల్లోనే ఇంకా ఉండడం జరుగుతుంది. నమస్తే. మకర రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఏ రకంగా గోచార రీత్యా ఎంత చక్కగా ఉండబోతోంది, ఏ విధంగా కలిసి వస్తుంది, ఎంత ఉల్లాసంగా ఉత్తేజంగా ఉండబోతుందో తెలుసుకుందామా. మరి లైఫ్లో అతి ముఖ్యమైన డొమైన్స్ ఆరా, పర్సనాలిటీ, హెల్త్, ఎడ్యుకేషన్, లవ్, రొమాన్స్, మ్యారేజ్, కెరీర్ అండ్ బిజినెస్ ఈ రకంగా ఎలా ఉంటుందో ఈ డొమైన్స్లో తెలుసుకుందాం. మకర రాశి వారికి మీ రాశి యొక్క లార్డ్ వచ్చి శని భగవానుడు 3వ స్థానంలో రెట్రోలో అంటే వక్రగతిలో ఉండడం ప్రస్తుతానికి జరుగుతుంది. అయితే మీ హెల్త్ అండ్ ఇమ్యూనిటీ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు బాగా బద్ధకంగా ఉండడం కానివ్వండి, బాగా స్లోగా ఉండడం కానివ్వండి, ఉత్తేజం లేకుండా ఉండడం కానివ్వండి, స్పీడ్ లేకుండా ఉండడం కానివ్వండి, ఏదైనా చెయ్యాలంటే ఆ ఉల్లాసం, ఉత్తేజం లేకుండా ఉండడం లాంటివి గమనిస్తూ ఉంటుంటారు. దాని మూలాన ఏమన్నా లోవర్ హాఫ్ పెయిన్స్ కానివ్వండి, కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇలాంటివి ఏమైనా ఉంటే, మజిల్ క్యాచెస్, క్రాంప్స్ ఏమైనా ఉంటే అటువంటివి ఏమైనా జరగడానికి అవకాశం ఉంటుంది. కానీ పెద్దగా ఎక్కువగా ఉండదు. లేకపోతే వర్క్లో డిలేస్ అవ్వడం కానివ్వండి, పరాక్రమ భావం అంటే మానసిక పరిస్థితిలో కూడా అంత ఉత్తేజంగా ఉండకపోవడం కానివ్వండి, లేకపోతే కొంచెం టెన్షన్ పరంగా ఉండడం కానివ్వండి, ఇలాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది. ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే పంచమాధిపతి మీకు 5th హౌస్ లార్డ్ వచ్చి శుక్ర భగవానుడు అవుతారు. శుక్ర భగవానుడు సింహంలోకి వస్తున్నారు కాబట్టి ఆయన కర్కాటక నుంచి మీకు ఒక రకంగా ఇది మంచి ఫేజ్ అనే చెప్పుకోవాలి. అంటే కేతుతో కలుస్తారు, రవితో కలుస్తారు, బుధుడితో కలుస్తారు, బాగుంటుంది. ఇక్కడ ఎలా ఉంటుందంటే డీప్ అండ్ రిలేషన్స్ ఏర్పడడం, ప్రేమ వ్యవహారిక జీవితాల్లో ముందుకు వెళ్ళడం, చక్కగా ఉత్తేజంగా మీరు ముందుకు సాగడం, మంచి వైవాహిక జీవితానికి ఒక దారి రావడం, ఒక క్లారిటీ రావడం, అవును ఈ మనిషి నాకు కరెక్ట్ అని మీరు ఒక నిర్ణయం తీసుకోవడం, మనసు అంగీకరించడం వాళ్ళని, ఇలాంటివి జరుగుతాయి. ఎడ్యుకేషన్ పరంగా, స్కిల్ పరంగా కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ విద్యాపరంగా చూసుకున్నట్లయితే కూడా మీరు చాలా చక్కగా ముందుకు వెళ్ళడానికి మంచి ఐడియాస్ రావడం, ఆపర్చునిటీస్ రావడం, ట్రావెల్ ఆపర్చునిటీస్ డిస్కస్ చేయడం, వాటి మీద ఒక నిర్ణయాలు తీసుకోవడం, ఏదైనా నేర్చుకోవడం లాంటివి కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. మ్యారేజ్ హౌస్ కనుక చూసుకున్నట్లయితే చంద్రభగవానుడు అవుతారు కాబట్టి మీకు సప్తమానికి మీకు ఇక్కడ ఆ చంద్రభగవానుడి యొక్క ఇంట్లో కర్కాటకంలో ఇప్పటిదాకా బుధ భగవానుడు కూర్చొని ఉన్నారు 2.5 నెలల నుంచి ఆల్మోస్ట్. అయితే ఇక్కడ ఏమవుతుందంటే బుధుడు కూడా ఇప్పుడు ఆగస్టు 30న ఎలాగో సింహానికి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఒక రకంగా మంచిది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఆ మూడీనెస్ లేకపోవడం, ఒకసారి ఒకలాగా అంటే అలా ఉండడం లాంటివి లేకుండా చాలా చక్కగా ఉత్తేజంగా ముందుకు వెళ్ళడం, హాయిగా సుఖంగా ఉండడము, లేకపోతే ఒక్కొక్కసారి మౌనం పాటించడం, అంటే మాట్లాడకపోవడం అలాంటివి లేకుండా చాలా చక్కగా అంటే పరస్పరం మాట్లాడుకుంటూ హాయిగా సుఖంగా ముందుకు వెళ్ళడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే మీకు బుధ భగవానుడు, శుక్ర భగవానుడు అవుతారు.
కెరీర్ అండ్ బిజినెస్ పరంగా బుధ భగవానుడు శుక్ర భగవానుడు అయినప్పుడు బుధుడు సింహంలోనే ఉంటున్నారు కాబట్టి ఓ రకంగా చాలా చాలా మంచిదని మనం ఇందాక చెప్పుకున్నట్లే కెరీర్ ఆపర్చునిటీస్ కూడా చాలా చక్కగా రావడం, శుక్రుడు కూడా కలవడం అక్కడ సెప్టెంబర్ 15 కల్లా, ట్రావెల్ ఆపర్చునిటీస్ పెరగడం, ఒక ఐడియాలు వేసుకోవడం, ఒక థాట్స్ వేసుకోవడం, ఇంటెలెక్చువల్ కెపాసిటీ పెరగడం, ఇద్దరు అంటే ఒక కెరీర్ అండ్ బిజినెస్లో ఫ్రెండ్స్ పరంగా యాక్టివిటీ ఉండడం, మూవ్మెంట్ ఉండడం ఇట్లాంటివి జరగడానికి సంపూర్ణ అవకాశాలు ఇక్కడ ఏర్పడతాయి. ఆపర్చునిటీస్ తీసుకుంటారు. ప్రతి ఆపర్చునిటీ విల్ బీ ఎన్కాష్డ్ ఫర్ ఫ్యూచర్. లాంగ్ టర్మ్కి ఈ ఆపర్చునిటీస్ అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. సో బుధుడు శుక్రుడు ఇచ్చే ఆపర్చునిటీస్ ఎప్పుడు కూడా వదులుకోవడం మంచిది కాదు. సో ఖచ్చితంగా అవి మీరు తీసుకుని ఆ కెరీర్ ఆపర్చునిటీస్, బిజినెస్ ఆపర్చునిటీస్ తీసుకుని ముందుకెళ్ళడం, వాటిల్లో మీ గ్రోత్ మీరు చూడడం లాంటివి ఇక్కడ సంపూర్ణ అవకాశాలు జరగడానికి ఉంటాయి. మీకు మీ జన్మతః కనుక మీ గోచారం చూపించుకోవాలని అనుకుంటే, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉండి అవి క్లారిఫై చేసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. శుభం భూయాత్. ఫైనాన్షియల్గా చాలా సంవత్సరాల నుంచి ఇరుక్కుపోయామండి. ఫైనాన్షియల్గా చాలా సంవత్సరాల నుంచి ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వడం లేదు, డబ్బు చేతికి రావాల్సినది కూడా రావటం లేదు. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్లో, భూమి ప్రాపర్టీస్లో కానీ, భూమికి సంబంధించిన ఇతరోత్తర ప్రాపర్టీస్లో కానీ తగాదాలు, కుటుంబ సభ్యులతో తగాదాలు, లేకపోతే మాకు రావాల్సింది లేదు, ఒకప్పుడు బాగా బతికాం కానీ తర్వాత ఇంకేదో రకంగా పరిస్థితులు కాస్త మారాయి, కొంచెం నెగిటివ్గా వద్దు, కాస్త మారాయి ఏదో కొంచెం, అలాంటివి అప్పుడు ఇంకా చాలా చక్కగా మీరు బాగా ఫైనాన్షియల్గా ఎదగాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అని అంటే, ధనియాలు ఉంటాయి కదండి, ధనియాల్ని చక్కగా మీరు ఏదైనా కాస్త తడి మట్టిలో మీరు నాటేసేసేయండి. కొద్ది రోజుల్లోనే మొలకలు వచ్చేస్తాయి. ఆ మొలకల్ని కాస్త పెంచండి, ఆ ఎదగడం చూడండి. ఎన్ని రోజులు చూస్తారు? ఒక వారం రోజులు, ఒక 40 రోజులు అట్లా చూస్తూ ఉండండి. 15 రోజుల నుంచి 30 రోజుల వరకు అయితే తేడా కనపడుతుంది. ఆ 15 రోజుల నుంచి 30 రోజుల వరకు తేడా కనిపించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ ధనియాల యొక్క మొక్కల యొక్క ఆ పాట్స్ ఉంటాయి కదా, ఆ పాట్స్ని తీసుకెళ్ళిపోయి ఆ మొక్కలతో పాటుగా మీరు ఏదైనా ప్రవహించే నీటిలో వేసేసేయండి. ప్రవహించే నీటిలో వేసేసిన తర్వాత దాన్ని మళ్ళీ అదే ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేసుకోండి. ఇలా ఎన్నాళ్ళు చేయాలి? ఖచ్చితంగా ఒక 11 నెలల వరకు చేసుకోండి. ఇలా 11 నెలల వరకు చేసుకుంటే మీకు రావాల్సిన డబ్బు అందడం దగ్గర నుండి, మీకు ఉన్న భూమి తగాదాలు కానివ్వండి, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ యొక్క తగాదాలు కానివ్వండి, అన్నదమ్ముల మధ్యలో తగాదాలు కానివ్వండి, ఆస్తిపాస్తుల కోసం ఈ పెద్దవాళ్ళు కొట్టుకోవడం కానివ్వండి, ఏదైనా సరే అవన్నీ కూడా ఖచ్చితంగా తీరిపోయి మీకు రావాల్సిన డబ్బు అంతా వస్తుంది. తర్వాత మళ్ళీ చేసుకుంటూ ఉండొచ్చా? చేసుకోవచ్చు, కానీ ఊరికినే మన మొక్కల్ని వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ధనియాల్ని ఎందుకు వాడుతున్నాం? ఫాస్టెస్ట్ గ్రోయింగ్ క్రాప్ కాబట్టి, అది చాలా త్వరగా పెరుగుతుంది కాబట్టి, అది అంత త్వరగా పెరుగుతుంది కాబట్టి అంత త్వరగా మన డబ్బు యొక్క పరిస్థితి కానివ్వండి, మన డబ్బు యొక్క నిల్వ చేసుకునే ఆ గుణం కానివ్వండి, లేకపోతే ఆ శక్తి కానివ్వండి మనకు కూడా పెరగాలని చెప్పి మనం ఇక్కడ ఈ రెమెడీ చేస్తున్నాం. సో ఖచ్చితంగా మినిమం ఒక 11 నెలలు ఏ రోజు మొదలు పెట్టాలని ఏం లేదండి. అమావాస్య రోజు కూడా మొదలు పెట్టచ్చు, ఇబ్బంది ఏం లేదు. మంగళవారం ఒక్క రోజు మొదలు పెట్టద్దు, ఎందుకంటే మళ్ళీ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఎప్పుడు చేస్తాము? మళ్ళీ పరిస్థితి మారితే చేస్తాం. ఎందుకు కోరుకోవడం? శుభంగా చేసుకోండి. మంగళవారం మంగళప్రదమైన రోజే. కాకపోతే ఏంటంటే తీర్చేసేవి ఏమన్నా ఉంటే మంగళవారం చేయాలి తప్ప, పెంచుకునేది ఏమన్నా ఉంటే మాత్రం అలా చేయాల్సిన అవసరం లేదు. శుభం భూయాత్.